ఎప్పుడైనా ఎవరికైనా నేను పెట్టినప్పుడు గమ్మని మాట్లాడకుండా తిన్నా అంటే సూపర్ ఉంది నాకు. మస్తుంది. హాయ్ గైస్, ఇవాళ మీకోసం ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు ఇట్లాంటి చెప్పకుండా గెస్ట్లు వస్తుంటారు కదా, వీళ్ళు ఇంటికి సడన్గా వచ్చినప్పుడు ఏదైనా మంచి బ్రేక్ఫాస్ట్ చేయాలి అనుకున్నప్పుడు ఉప్మాలో దోశలు పెడితే కొడతారు. ఎందుకంటే మేము అవే తింటున్నాము, ఇడికి వచ్చిన అదేనా అని చెప్పి. సో అందుకే ఫాస్ట్గా క్విక్గా చికెన్ కర్రీ చూపిస్తున్నాను. పూరి ఎంతసేపు, పూరి 10 నిమిషాల్లో అయిపోతుంది. చికెన్ కర్రీ కూడా మీకోసం కుక్కర్లో చూపిస్తున్నాను. ఆకలేస్తుంది, కొంచెం ఫాస్ట్గా చేస్తే. ఫాస్ట్గా ఎట్లాంటి ఆత్రం వాళ్ళు ఉంటారు, నేనే ఆత్రం అంటే నాకంటే ఎక్కువ ఉన్నాడు. సో చాలా క్విక్గా ఈజీగా ఎటువంటి ఎక్స్ట్రాడినరీ మసాలాలు ఏం లేకుండా బేసిక్స్ అంటే ఇంట్లో ఉన్న మసాలాలతో పాటే ఈజియెస్ట్ చికెన్ కర్రీ, అది కూడా ప్రెషర్ కుక్కర్లో చూపిస్తున్నాను. సో కుక్కర్లో వేస్తే ఏదైనా ఫాస్ట్గా అయిపోతుంది. సో చికెన్ కర్రీ కుక్కర్లో కుక్ చేసుకోవడం అవసరం లేదు, మామూలు ప్యాన్ కూడా చాలా ఫాస్ట్గా ఉడికిపోతుంది. కానీ మా వాడికి చాలా కంగారు ఎక్కువ ఉంది కాబట్టి తొందరగా కుక్కర్లో కుక్ చేసుకుందాము. సో ముందు ఆనియన్స్ ఫ్రై చేసుకోవాలి. కుక్కర్లో ఒక 2 టేబుల్ స్పూన్ అంత ఆయిల్, దీంట్లో హోల్ గరం మసాలా, ఇలాచి, లవంగా, దాల్చిన చెక్క, అలానే షాయి జీరా. మసాలా లైట్గా వేగినప్పుడు దీంట్లో ఫైన్గా చాప్ చేసుకుని ఉల్లిపాయలు. సో ఇలాంటి కూరలు చేసుకునేటప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఎక్కువ వేసుకోండి, ఎందుకంటే నేను పూరితో సర్వ్ చేస్తున్నాను కాబట్టి మనకు మంచి గ్రేవీ కావాలి. ఆ గ్రేవీ రావడానికి మెయిన్ కారణం ఏంటంటే ఉల్లిపాయలు అనమాట. సో ఇంతకీ వీడు చెప్పకుండా సడన్గా ఎందుకు వచ్చారంటే, మేము నిన్న రాత్రి మహేష్ బాబు న్యూ మూవీ ఈవెంట్కి వెళ్ళాము. ఇట్ వాజ్ వండర్ఫుల్ అనమాట, చాలా క్రేజీగా ఉంటే మస్తు ఎంజాయ్ చేసాము. సో మేము బై డిఫాల్ట్ మహేష్ బాబు ఫ్యాన్స్ కాబట్టి మహేష్ బాబుని చూస్తేనే ఎంజాయ్ చేసేస్తాము, మాకు ఏ రీజన్ అవసరం లేదు. జస్ట్ బాబు కనిపిస్తే చాలు. 100 feet into 130 feetలో అసలు ఆ సైజులో మహేష్ బాబు చూస్తే ఫ్లాట్. బట్ ఎనీవే వీ సా మహేష్ బాబు ఇన్ పర్సన్ అనమాట. బాబు ఈజ్ బాబు, బాబు ఈజ్ బాబు, బాబు ఈజ్ లవ్. సో ఈ బాబు కోసం చేస్తున్న పూరీలో ఉల్లిపాయలో కొంచెం ఉప్పు వేసి ఈ ఉల్లిపాయలు రంగు మారేంత వరకు ఫ్రై చేసుకోవాలి. పూరీలు మీకు మంచిగా పఫ్ ఎక్కువసేపు అలా పూరీలు పొంగి ఉండాలి అంటే దీంట్లో చిన్న టెక్నిక్ ఉండిద్ది. ఇక్కడ నేను తీసుకుంది హోల్ వీట్ ఫ్లార్, అంటే గోధుమ పిండి తీసుకున్నాను. నేను ఒక 1/2 కిలో అంత పిండి తీసుకున్నాను. దీంట్లో 1 స్పూన్ అంత రవ్వ, సూజీ రవ్వ, బాంబే రవ్వ, సో చిటికెడు ఉప్పు, ఇలా ఉప్పు ఇవన్నీ వేసి దీంట్లో కొన్ని నీళ్లు పోసేసి ఒక టైట్ పిండిని కలిపేసుకోవాలి. పిండిలో పొరపాటున నీళ్ళు ఎక్కువ వేసి చపాతీ పిండిలా చేయకండి, ఇది మనకు కొంచెం గట్టి పిండిలాగానే ఉండాలి. హోటల్స్లో ఆయిల్ వేసి కలిపితే మంచిగా సాఫ్ట్గా వస్తుంది. చాలా రకాల టెక్నిక్స్ ఉంటాయి. ఫ్లేకీగా రావాలి అనుకుంటే మనం కస్త ఇట్లా ఎరగొడుతుంది, అలా కస్తగా రావాలంటే ఫస్ట్ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. కాకపోతే మనం రవ్వ వేసాం కాబట్టి రవ్వ ఆటోమేటిక్గా క్రిస్పీగా అవుతుంది. సో దీన్ని మీడియం సాఫ్ట్గా కలుపుకోండి, మరీ గట్టిగా కలపకండి, ఎందుకంటే ఆ రవ్వ నీళ్ళు పీల్చుకోవాలి. సో ఈ పిండిని ఒక 4-5 నిమిషాల పాటు మర్దన చేసేసుకోండి. ఓకే, ఇప్పుడు మనకి ఉల్లిపాయ వేగిపోయాయి కదా, ఇవి మాత్రం కలర్ రావాలి చూడండి. నెక్స్ట్ మనం కరివేపాకు అన్నీ ఒకేసారి దింపేయచ్చు కదా, లైన్ అంటే మేమంత ప్రొఫెషనల్స్ కాదు కదా, ఒక్కొక్కటి వేసుకుంటాం మేము. వేసిన తర్వాత కొంచెం టర్మరిక్ని తెలుగులో పసుపు అంటారు, దాంతోపాటు కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్. ఎవరన్నా మీ ఇంటికి వచ్చి ఆకలేసిన కంగారు పెట్టారు అనుకోండి, వాళ్ళకి ఏదో పని చెప్పాలన్నమాట ఇట్లా. సో అప్పుడు అందులో వాళ్ళు బిజీగా ఉండి ఆకలి థాట్స్ తక్కువ వస్తాయి అనమాట. సో ఖాళీగా టీవీ చూస్తా కూర్చున్నాను అనుకో, ఎంతసేపు అంటారు. సో ఇప్పుడు నెక్స్ట్ దీంట్లో చికెన్ వేసాము. ఫ్రెష్గా తెచ్చుకున్న చికెన్ కాదు, బ్రైన్ చేసిన చికెన్. సో ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకోవాలి. చెప్పాను కదా చాలా ఇన్స్టెంట్గా ఈజీగా ఇంట్లో ఉండే మసాలాలే చెప్తున్నాను. మీకు ఒకవేళ పెరుగు ఇష్టం లేదు కూరలో అనుకుంటే టొమాటోలు వేసుకోండి, చాలా క్రేజీగా ఉండి ఒక 2 టొమాటోలు చాప్ చేసేసుకోండి. కానీ నాకు పూరితో పాటు ఈ పుల్లటి పెరుగు చాలా ఇష్టం. సో ఒక 1 కప్ అంత పెరుగు వేసేసి దీంట్లో మసాలాలు ఒక 1.5 స్పూన్ కారం, 1/2 స్పూన్ గరం మసాలా, ఒక 1.5 స్పూన్ ధనియాల పొడి కలిపేయాలము. ఇప్పుడు నాకు లాక్టోస్ ఇంటాలరెన్స్ అట్లాంటివి ఏమైనా ఉంటే పరిస్థితి ఏంటి, ఏం వేసుకోవాలి? టమాటా అంతే అంటావు. సో అట్లీస్ట్ మనమైతే సౌత్ ఇండియన్స్, మనకి లాక్టోస్ చాలానే పడుతుంది. నీకైతే ఏం ప్రాబ్లం లేదు, నాకు ఏం ప్రాబ్లం లేదు కాబట్టి నాకు పెరుగు, పాలు, ఆల్ మిల్క్ ప్రొడక్ట్స్ చాలా ఇష్టం అనమాట. సో చెప్పేద్దామా వీళ్ళకి కూడా. సో నిన్న మా బాబు గ్లోబల్ అని అనౌన్స్ చేశాడు. గ్లోబ్ ట్రాటర్ మూవీ, మా వాడు కూడా గ్లోబల్ వెళ్తున్నాడు. సో మేము కూడా ఆయనంత గ్లోబల్ కాకపోయినా గ్లోబ్లో ఉన్న కొన్ని దేశాలు తిరుగుదాం అనుకుంటున్నాము. సో నెక్స్ట్ మంత్ ఫస్ట్ వీక్లో మేము ఒక దగ్గరికి వెళ్తున్నాం. విల్ బీ ఇన్ యూఎస్. సో విల్ సే ద ఎగ్జాక్ట్ డేట్ వెరీ సూన్. అన్నీ బుక్ అయిపోయాయి, బట్ వీ డోంట్ వాంట్ టు మేక్ ఇట్ జింక్స్ అనమాట. సో విల్ బీ కమింగ్ టు యూఎస్. సో యూఎస్లో ఏమైనా మస్ట్ ట్రై రెస్టారెంట్స్ లేకపోతే కొంచెం పాపులర్ ప్లేసెస్ ఉంటారు కదా, అవి కింద కామెంట్ చేయండి డిస్క్రిప్షన్లో. నాట్ ఇండియన్ రెస్టారెంట్స్, లోకల్ ఫుడ్, బక్కీస్ ఇట్లా కొన్ని ఉంటాయి కదా. సో కంపల్సరీగా యూఎస్లో ట్రై చేయాల్సిన ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి, మేము మా ఐటనరీ ప్రిపేర్ చేసుకుంటాం. మాకేదో పెద్ద ఐటనరీ ఏం లేదు, వస్తాము ఇక్కడ తిరుగుతూ ఉంటాము. సో బట్ స్టిల్ ఫుడ్ ప్లేసెస్ ఇంపార్టెంట్, ఫుడ్ ప్లేసెస్ మంచివి ఏమైనా ఉంటే సో విల్ బి దేర్ ఫర్ ఎంటైర్. చెప్పలేను కానీ మేము డిసెంబర్లో అయితే వస్తున్నాము. సో మంచి ప్లేస్లో ఏమైనా ఉంటే కింద కంపల్సరీగా కామెంట్ చేయండి మా కోసం. చాలామంది నా ఆడియన్స్ యూఎస్లో ఉందని నాకు తెలుసు. సో
మంచి మంచి ప్లేసులు ట్రై చేయండి, కుదిరితే వీల్ మీట్ సమ్ ఆఫ్ యూ. నో మోర్ జింక్స్, ఇంతకు మించి ఏం చేయట్లేదు. బాబు గ్లోబల్ వెళ్ళాడు కాబట్టి మేము మా గ్లోబ్ ట్రాటర్ అనౌన్స్మెంట్ చేసేస్తున్నాం. మాకు ఇదే గ్లోబ్ ట్రాటర్ అనౌన్స్మెంట్. సో సూన్ విల్ సూ యూ. ఈ కూర పూరితో సర్వ్ చేసుకుంటున్నా కాబట్టి మన గ్రేవీ కొంచెం చిక్కగా ఉండాలి, మరీ పలసగా నీళ్ళగా ఉండకూడదు. సో ఆ మైల్డ్ థిక్నెస్ రావడానికి నేను కొన్ని జీడిపప్పు ముక్కలు వేసుకుంటున్నాను. సో జీడిపప్పు సరిపోతాయి అంత ఎక్కువ యాక్చువల్లీ ఇన్ని వేయకూడదు, కానీ నాకు కొంచెం చిక్కటి గ్రేవీ ఇష్టం కాబట్టి కొంచెం వేస్తున్నాను. 4 to 5 పీసెస్ విల్ బి మోర్ దెన్ ఎనఫ్ అనమాట. దీంట్లో కొన్ని నీళ్ళు వేసేసి ఫైన్ పేస్ట్ చేసుకోండి. సో క్యాష్యూని ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకోవాలి. ఈ కూరలో వేసేద్దాం. జీడిపప్పు పేస్ట్ కానీ చిక్కగా అయిపోతుంది కాబట్టి కొన్ని నీళ్ళు పోసేసుకుందాం. సో ఇప్పుడు దీంట్లో చివర్లు పచ్చిమిరకాయలు వేసేసుకుందాము. సో ఇంతే అండి, మీరు ఉప్పు ఒక్కటి అడ్జస్ట్ చేసుకోవాలి. సో ఉప్పు స్టవ్ ఆపిన తర్వాత కూడా అడ్జస్ట్ చేసుకోవచ్చు. కొంచెం ఉప్పు ఆల్రెడీ ఉల్లిపాయలు వేసినప్పుడు వేసాను కాబట్టి దీన్ని మూత పెట్టేసేయాలి. మూత పెట్టామా, నాకు వచ్చారు ఇది మేము నేర్చుకున్నాం. దీన్ని అనాలి పైనకి, ఆ ప్రెషర్ రిలీజ్ చేయాలి ఒకసారి. లేకపోతే ఒక్కొక్కసారి బ్లాస్ట్ అయ్యే ఛాన్సులు ఉంటాయి. సో మూత పెట్టిన తర్వాత ఎప్పుడైనా కొంచెం ప్రెషర్ రిలీజ్ చేసుకోవాలి. దీన్ని 2 విజిల్స్, జస్ట్ 2 విజిల్స్ కుక్ చేసుకుంటే చాలు. మీకు మంచిగా ఆయిల్ సపరేట్ అయిపోతుంది, గ్రేవీ రెడీ అయిపోతుంది. సో ఇది 2 విజిల్ రాగానే పక్కన పెట్టేసుకొని పూరీలు ఫ్రై చేసుకుందాము. పూరీలు ఫ్రై అయ్యే లోపల ఈ కూర చల్లారిపోయి మంచిగా వేడివేడిగా ప్రెషర్ రిలీజ్ అయిపోయి రెడీగా ఉంటుంది. సో అప్పుడు సర్వ్ చేసుకోవడం. సో మనం కలుపుకున్న పూరీ పిండిని ఇలా పొడుగ్గా ఒక లాగ్లా చేసుకొని ఈక్వల్ సైజ్ పోర్షన్స్లో కట్ చేసేసుకోండి. ఇలా కట్ చేసుకోవడం వల్ల మనకి ప్రతి పూరి ఈక్వల్ సైజులో వస్తుంది. సో కొంచెం నూనె వేసేసి వీటిని రుద్దేసుకోవాలి. అది ఆయిల్ వేయడం నేను చెప్పిందేగా. అవును, ఇలా మావాడే చెప్పాడు, మావాడే నేర్పించాడు, లేకపోతే మాకు తెలియదు. మీరైనా ఎప్పుడైనా పూరీలు చేసుకునేటప్పుడు కంపల్సరీగా ఆయిల్ వేసి రుద్దుకోండి. కొంతమంది పిండి పెట్టి రుద్దేస్తారు, అలా రుద్దినప్పుడు మనకి నూనె అంతా పాడైపోతుంది, నల్లగా అయిపోతుంది నూనె. ఇలా ఆయిల్ పెట్టుకొని రుద్దుకున్నారు అనుకోండి, పూరీలు పర్ఫెక్ట్గా వస్తాయి, నూనె కూడా పాడవదు. సో పొరపాటున పిండి మాత్రం పెట్టకండి. సో చిన్నప్పటి నుంచి మా అమ్మ ఒకటే చెప్పేది, పూరీలు వేసేటప్పుడు అంటే పూరీలు బాగా పొంగేయండి, వాళ్ళకి నిజంగా ఆకలి ఉందంట. పూరీలు పొంగకపోతే వాళ్ళకి పెద్ద ఆకలి లేదని అర్థం అంట. సో ఇప్పుడు చూద్దాం మనం మోడల్ ఎంత ఆకలి ఉందో. చూసావా ఎట్లా పొంగిందో పూరి. సో అలా ఏముండదు, పిండి పర్ఫెక్ట్గా కలుపుకుంటే పూరీలు ఎట్లన్నా పొంగుతాయి. సో ఇప్పుడు వేడి వేడి చికెన్ కర్రీతో సర్వ్ చేసుకుందాం. మన చికెన్ చూడండి ఇలా పర్ఫెక్ట్గా ఆయిల్ సపరేట్ అయిపోయి బ్యూటిఫుల్ థిక్ చికెన్ గ్రేవీ. సో ఇప్పుడు దీన్ని పూరీలతో సర్వ్ చేసుకుందాం. సో చూస్తే కదా పూరి ఎక్కువసేపు ఇలా పొంగినట్టు ఉండాలి అంటే ఇలా రవ్వ వేసుకోవాలి. తీసుకో మనకి ఆ రవ్వ వేసుకోవడం వల్ల మనకి మంచి క్రిస్పీ బయట వస్తుంది. ఎప్పుడైనా ఎవరికైనా నేను పెట్టినప్పుడు గమ్మలు మాట్లాడకుండా తిన్నా అంటే సూపర్ ఉందని అర్థం. మస్తుంది. ఎంజాయ్. నువ్వు వేరే కుక్ చేసుకో, నేను అంత లోపల ఇది ఖాళీ చేసేస్తాను. మోడల్ ఎంజాయ్ చేస్తూ ఉంటారు. చూస్తారా చాలా ఈజీగా పూరి చికెన్ కర్రీ. ఇంటికి ఎప్పుడైనా అన్ఎక్స్పెక్టెడ్గా సడన్గా గెస్ట్లు వచ్చినా లేకపోతే ఎవరికైనా ఏదైనా చేసి పెట్టాలి ఫాస్ట్గా అనుకున్నప్పుడు క్విక్ అండ్ ఈజీ రెసిపీ చూపించాను. విత్ నో ఎక్స్ట్రా మసాలాస్, ఎక్కువ ప్రాసెస్లు ఏం లేకుండా 1 షాట్ కుక్కర్లో మొత్తం అన్నీ రెడీ అయిపోతాయి. సో మీరు కూడా తప్పకుండా ట్రై చేసుకోండి ఈ సింపుల్ చికెన్ రెసిపీ.